ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ప్రతిదినము దేవుని కృపలో మనల్ని కూడా దాచి భద్రపరిచి కాపాడుతున్నందుకు దేవుడికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు చెల్లినగాక. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానం స్వతంత్రించుకుందామా. పరలోకమందున్న మా పరిశుద్ధ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అనుదినం మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తున్న దేవా మీకు స్తోత్రాలు. ఈ దినము కావాల్సినటువంటి ఆత్మీయ మాటల చేత మా అందరితో మాట్లాడి తృప్తిపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. నన్ను అడుగుము, జనులను నీకు స్వాస్థ్యంగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. Psalms chapter 2 verse 8. Ask of me and I shall give thee the heathen for thine inheritance and the uttermost parts of the earth for thy possession. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఈరోజు దేవుడు నన్ను అడగండి మీకు ఇస్తాను అని చెప్తున్నాడండి. మరి మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెతుకుడి మీకు దొరుకును అని చెప్పాడు కదా దేవుడు. మరి ఏం అడుగుతున్నారండి దేవుణ్ణి? మరి ఇంత గొప్ప అద్భుతమైన వాగ్దానం దేవుడు మనకి ఇచ్చాడు కదా. మరి దేని గురించి అడుగుతున్నాం దేవుణ్ణి? ప్రతిరోజు ఏం కావాలని అడుగుతున్నాం? ఎప్పుడు చూసినా మన సొంత అవసరతల కోసం, ఈ లోక సంబంధమైన వాటి కోసమే అడుగుతాం, అంతే కదా. మరి రోజు లేచినప్పటి నుంచి కూడా దేవుని అడిగేది మనకి ఆరోగ్యం ఇవ్వమని, లేకపోతే మనకు ఆర్థిక సమస్యలు ఉంటే మరి ఆర్థికంగా సహాయం చేయమని, లేకపోతే ఇంకా మన డైలీ బేసిస్గా ఏమైతే అవసరతలు ఉన్నాయో అన్నీ అడుగుతూ ఉంటాం. అడగడం తప్పలేదండి, దేవుడి దగ్గర నుంచి మనం పొందుకోవాలి కాబట్టి అడగాలి. అయితే అంతకంటే ఇంపార్టెంట్గా ఒకటి అడగాలి అనే విషయాన్ని దేవుడు మనకి ఈరోజు గుర్తు చేస్తున్నాడు అనమాట. అదేంటంటే, నన్ను అడుగుము, జనులను నీకు స్వాస్థ్యంగాను భూమిని దిగంతం వరకు సొత్తుగాను ఇస్తాను అంటున్నాడు. ఎంత అద్భుతమైన మాట కదండి. మనం ఎంతసేపు ఉన్నా ఈ లోకపరమైనటువంటి ఏవో చిన్న చిన్న వాటిని అడుగుతుంటాం, కానీ దేవుడు ఏమన్నాడో తెలుసా, మరి భూదిగంతమును వరకు కూడా మనకి సొత్తుగా ఇస్తాడంటే. ఎప్పుడైనా మనం ఇంత దూరం వెళ్ళి దేవుడిని అడిగామా, ప్రార్థన చేశామా? జనులను మనకి స్వాస్థ్యంగా ఇవ్వమని దేవుడి సన్నిధిలో ఎప్పుడైనా మనం అడిగామా, ప్రార్థన చేశామా అంటే చాలాసార్లు నాకు కాదు ఈ భారము, పాస్టర్లకి, సేవ చేసే వాళ్ళకి, సువార్త చేసే వాళ్ళకి అనుకుంటామండి. కానీ ఈ భూదిగంత నివాసులందరూ కూడా దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు. వీరందరి పట్ల మనకి బాధ్యత ఉంది, భారం ఉంది. ప్రభువా, వీళ్ళందరూ నశించిపోతున్నారు రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా. చాలామంది యేసయ్య ఎవరో తెలియని వాళ్ళు ఇంకా ఉన్నారండి భూమి మీద. వినడానికి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, కానీ ఇది సత్యం. ఇంకా ఎన్నో మారుమూల ప్రాంతాల్లోకి దేవుని సువార్త వెళ్ళలేదు. ఇంకా కొన్ని దేశాల్లో కూడా సంఘాలు లేనటువంటి పరిస్థితి, సువార్త లేనటువంటి పరిస్థితి, క్రైస్తవుడని ధైర్యంగా చెప్పుకోలేనటువంటి పరిస్థితులు అనేక స్థలాల్లో ఉన్నాయండి. మరి వీరందరి కోసం ఎవరు ప్రార్థన చేయాలి? ఇది ఒక సేవకుల బాధ్యత మాత్రమేనా, లేకపోతే సంఘాలు ఉన్నటువంటి పాస్టర్ల బాధ్యతలు మాత్రమేనా? కాదండి, మనందరి మీదే బాధ్యత ఉంది. మనం అందరం కూడా ఎవరము? దేవుడి పిల్లలము. ఈరోజు యేసయ్యకి ఒకే ఒక ఆశ ఉందండి. ఈ లోకంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా పరలోక రాజ్యంలోకి రావాలని, ఆయనతో పాటు యుగ యుగాలు ఉండాలని, హ్యాపీగా దేవుడితో ఉండాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు. అందుకనే అన్యులమైనటువంటి మనలో నుంచి చాలామందిని దేవుడు ఏర్పరచుకున్నారు. ఈరోజు అనేక మంది దేవుడిని నమ్ముకోవడానికి కారణం ఏంటంటే దేవుని కృప. ఎంతోమందికి లేదు ఈ అవకాశం, కానీ దేవుడు కొంతమందిని మరి ఏర్పరచుకొని, అలాగే కొంతమంది క్రైస్తవ కుటుంబాలు జన్మించుంటారు. సహజంగా వాళ్ళు క్రైస్తవులు అయిపోతారు. కానీ అన్య కుటుంబంలో పుట్టినటువంటి బిడ్డల్ని తీసుకొచ్చి దేవుడి బిడ్డలుగా మార్చుకోవడం అనేది దేవుని యొక్క గొప్ప సంకల్పం. ఈరోజు అన్యులుగా ఉండి మీరు ఈ మాటలు వింటున్నారేమో, నిజంగా ఇది ఎంత గొప్ప భాగ్యం అండి. మరి క్రైస్తవ కుటుంబంలో ఉన్నవాళ్ళు, క్రైస్తవులుగా పుట్టిన వాళ్ళు వినడం ఒక సహజమైతే, అన్య కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఎన్నో పరిస్థితుల మధ్యలో, ఎన్నో ఇబ్బందుల మధ్యలో దేవుని నమ్ముకొని నిలబడడం అనేది నిజంగా చాలా ఆశీర్వాదకరము, చాలా దీవెనకరము. మరి ఇలాగ ఎంతోమంది యేసయ్యని ఎరగక నశించిపోతుంటే, నువ్వు నేను చింత లేకోకుండా, బాధ లేకోకుండా, నాకెందుకులే అని అనుకుంటే లోకమంతా నశించిపోతుందండి. మనము దేవుని యొక్క ప్రతినిధులుగా ఈ లోకంలో ఉన్నాం, దేవుని బిడ్డలుగా మనం ఈ లోకంలో ఉన్నాం. యేసయ్య కలిగినటువంటి మనసును మనం కూడా కలిగి ఉండాలి. దేవుడే లోకానికి రావడానికి గల కారణాన్ని మనం ఆలోచించినట్లయితే, ఆయన లోకముని ఎంతో ప్రేమించను గనుక తన అద్వితీయ కుమారుణ్ణి లోకానికి పంపించనని దేవుడు వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. ఎందుకు దేవుడు లోకాన్ని ప్రేమించాడంటే, ఈ లోకంలో ఉన్న ప్రతి బిడ్డ ఆయన బిడ్డ, ఆయనకి సొంతం.
ఆయన తన విలువైన రక్తాన్ని ఇచ్చి కొనుక్కున్నాడు. అలాగే సృష్టికర్తగా ఆయన మనల్ని కూడా తన రూపులో తన పోలికలో చేసుకున్నాడు కాబట్టి ఎంతో ప్రేమిస్తున్నాడండి మనల్ని. అందుకనే ఈ లోకంలో ఎవ్వరు కూడా నశించిపోకూడదని దేవుడు ఈ లోకానికి మానవుడిగా వచ్చి తన విలువైన రక్తాన్ని ఆ కల్వరి శిలువలో చిందించి పాప బంధకాల నుంచి, పాపం నుంచి మనకి విముక్తి ఇచ్చి తిరిగి 3వ దినమున మృత్యుంజయుడిగా లేచి మరి మనందరికీ కూడా తన పునరుద్ధాన శక్తి ద్వారా పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశాన్ని, మార్గాన్ని మరి చేశాడండి. అలాగే తిరిగి త్వరగా రాబోతున్నాడు యేసయ్య. ఆ రాకడలో మనం అందరము సిద్ధపడాలని చెప్పి దేవుడు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకనే మనకి చెప్తున్నాడు, నశించిపోతున్న వారి పట్ల మీరు భారం కలిగి ఉండండి, నన్ను అడగండి, నేను మారుస్తాను వాళ్ళని, మీకు వాళ్ళని సొత్తుగా ఇస్తాను. ఈ భూలోకం అంతా నాది, నా బిడ్డలు నశించిపోకూడదు కాబట్టి మీరు నన్ను అడగండి, ప్రార్థించండి. నశించిపోతున్న వాళ్ళ కొరకు మీరు కూడా విజ్ఞాపన చేయండి. భూమి దిగంతముల వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను రక్షిస్తాను అని చెప్తున్నాడండి. మరి ఎన్ని రోజులు ఏవేవో అడిగావేమో దేవుణ్ణి, ఎప్పుడు కూడా నీ ఆత్మీయ జీవితంలో ఇలాంటి భారం ఎప్పుడు కడగలేదేమో నీకు. నశించిపోతున్న ఆత్మల్ని చూసినప్పుడు, నీ కళ్ళెదురుగా ఎంతోమంది మరణిస్తూ నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతున్నప్పుడు నీకు ఎప్పుడు బాధ కలగలేదేమో. మరి అయితే ఒక్కసారి ఆలోచించు, ఈరోజు నీ చుట్టూ ఉన్న స్నేహితుల పరిస్థితి ఏంటి, నీ బంధువుల పరిస్థితి ఏంటి, అలాగే నీ బిడ్డల పరిస్థితి ఏంటి, నీ కుటుంబ పరిస్థితి ఏంటి. ఈరోజు యేసయ్యను నమ్ముకోకుండా, యేసయ్యను ఎరగకుండా మరణిస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఎప్పుడైనా ఆలోచించామా? ఇలాంటి వారి కోసం ప్రార్థించడం మన బాధ్యత కాదా? మరి నశించిపోతున్న వారి పట్ల మనకి చింత లేదా? నాశనం ముందు జోగుచున్న వారి పట్ల మనకి ఏమాత్రం బాధ్యత లేదా అంటే మన మీద బాధ్యత ఉంది కాబట్టే ఈరోజు దేవుడి బిడ్డలు మనం పిలువబడుతున్నాం, క్రైస్తవులను పిలువబడుతున్నాం. కాబట్టి ఆ పిలుపుకి తగిన జీవితాన్ని మనం జీవించడం నేర్చుకోవాలి. అది చాలా అవసరం. ఈరోజు దేవుడు నీ కుటుంబంలో నుంచి నువ్వు ఒకటే రక్షించబడ్డావేమో, అలాగే నీ బంధుమిత్రులందరిలో కూడా నువ్వు ఒక్కడవే రక్షించబడ్డావేమో, నువ్వు ఒక్కదానివే యేసయ్యను నమ్ముకున్నావేమో. నీ ఒక్కటి ద్వారా చాలు దేవుడు గొప్ప కార్యం చేయడానికి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నట్లుగా ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షించబడతారని దేవుడు వాక్యం సెలవిస్తున్నట్లుగా మనం ఒక్కరిని బట్టి దేవుడు మన కుటుంబాలు రక్షిస్తాడు. ఓపికతో, సహనముతో కుటుంబాల కోసం ప్రార్థన చేసేవారిగా, నశించిపోతున్న వారి పట్ల ప్రార్థన చేసేవారిగా, భూదిగంతముల వరకు సువార్త వ్యాప్తి జరగాలన్నటువంటి భారముతో ప్రార్థించేవారిగా మనం ఉండాలి. ఈరోజు మనం వెళ్ళి ప్రకటించలేకపోతున్నాం, కనీసం వెళ్ళే వారి కోసం ప్రార్థన చేద్దాం. అక్కడ ఎంతో పరిస్థితుల మధ్యలో వాళ్ళు వెళ్ళవలసి ఉంటుంది, వాళ్ళ కుటుంబాన్ని వదిలేసి వెళ్ళాల్సి వస్తుంది, వాళ్ళ ఎన్నో త్యాగాలు చేసి వెళ్ళాలండి సువార్తకి. మరి సువార్త అంటే అంత చిన్న విషయం కాదు, దేవుడు సేవ అంటే అంత చిన్న విషయం కాదు. ఎన్నో త్యాగాలతో, ఎన్నో పరిస్థితుల మధ్యలో అనేకమైన వదులుకుంటే తప్ప దేవుడి పరిచర్యలో ముందుకు సాగలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాంటి సమయంలో కూడా వాళ్ళు ముందుకు సాగాలి అంటే దేవుని బిడ్డలుగా మనము వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు బలపడతారు, ఇంకా దేవుడి పరిచర్యలో ముందుకు సాగుతారు. అలాగే దైవజనుల కోసం ప్రార్థించవలసిన భారం మనకుంది, మిషనరీల కోసం ప్రార్థన చేయవలసిన భారం మన మీద ఉంది, సంఘాల కోసం ప్రార్థన చేయవలసిన భారం మన మీద ఉంది, మరి దేశ నాయకుల కోసం ప్రార్థించవలసిన భారం ఉంది, అనారోగ్యంతో ఉన్నవారి కోసం ప్రార్థించడం మన భారమే ఉంది, నశించిపోతున్న వారిని పాప బంధకాలలో ఉన్నవారి కోసం ప్రార్థించడం మన భారం ఉంది. మనల్ని అడగమంటున్నాడు దేవుడు. మరి ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా? ఎప్పుడైనా వీరి కోసం ప్రార్థన చేసే హృదయం నీకుందా? మరి ఈరోజు అయినా దేవుడిని అడుగుదాం, ప్రభువా నాకు ఆ హృదయం ఇవ్వండి, ఇతరుల కోసం ప్రార్థించే మనసునివ్వండి. ఎవరైనా ఇతరుల గురించి ప్రార్థన చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది క్రైస్తవులు మాత్రమేనండి. కాబట్టి నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకోవడం కాదు, కానీ ఇతరుల కోసం ప్రార్థన చేయాలి. ఎప్పుడు మన కోసమే కాదు, అందరి కోసం ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలి. ఇది మన భారం, మన మీద దేవుడిచ్చినటువంటి బాధ్యత. కాబట్టి ఈరోజు మనం అడుగుదాము, నశించిపోతున్న వాళ్ళని దేవుడు వెతికి రక్షించాలని దేవుడి సన్నిధిలో అడుగుదాము, ప్రార్థన చేద్దాము. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు కాబట్టి మన ప్రార్థన వింటాడు, అనేకులకి మరి సువార్త రీచ్ అయ్యే విధంగా సహాయం చేస్తాడు. అంతేకాకుండా ఎవరైతే తిరస్కరిస్తున్నారో వాళ్ళ హృదయాలు మార్చే విధంగా దేవుడే చేస్తాడు. ఒక వ్యక్తి జీవితంలో మార్పు అనేది 1-2 రోజుల్లో రాదండి, సంవత్సరాల తరబడి వస్తుంది. మరణాంతరం వరకు కూడా కొంతమంది మొండిగానే ఉంటారు. అయినా ఆ చివరి క్షణంలో కూడా దేవుడు మన ప్రార్థన విని తప్పకుండా అలాంటి వ్యక్తుల్ని మార్చుకుంటారు. కాబట్టి ఎప్పుడు కూడా నిరాశపడద్దు, ఇంకా మారలేదే, ఇంకా రక్షించబడలేదే, నేను ఇంత ప్రార్థన చేస్తున్నా నిరాశపడక ప్రార్థన చేస్తూనే ఉండాలి. అది ఒక కంటిన్యూస్ ప్రాసెస్గా దేవుడు ఏదో ఒక రోజు తగిన సమయంలో దర్శిస్తాడు, జవాబిస్తాడు. గొప్ప ఆశతో ఎప్పుడు దేవుడి సన్నిధిలో అడిగేవారిగా, ప్రార్థన చేసేవారిగా, మరి దేవుడిచ్చేటువంటి ఆ యొక్క భూదిగంతముల సొత్తును పొందుకునే వరకు ఓపికగా కనిపెట్టుకుందాము. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రియమైన యేసయ్య, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలయ్యా. చదివిన ప్రతి మాట
మా హృదయంలో నీ కార్యం చేసే విధంగా చేయండి. ఇన్ని రోజులు మేము ఎప్పుడు ప్రార్థన చేయలేదు ప్రభా, ఇతరుల రక్షణ కోసం గురించి కానీ, లేకపోతే ఇతరుల యొక్క పరిస్థితుల కోసం. తండ్రి, ఈరోజు మేము అందరం ఒక తీర్మానం తీసుకుంటున్నాం నీ సన్నిధిలో, ఆ విధంగా ఇతరుల కోసం ప్రార్థన చేస్తామని. ప్రభా, ఆల్రెడీ ప్రార్థన చేసిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. ఆ భారం లేని వారికి భారం ఇవ్వండి. ప్రార్థించే హృదయాన్ని దయచేయమని, గొప్ప వాగ్దానం మా అందరి జీవితాల్లో నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.